మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైనా గ్రహ గోచారం బాగానే ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి 12 రాశుల్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. చెప్పే వాళ్ళు ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడా? అవును, ప్రతిదీ సజెస్ట్ చేస్తా ఉంటాడు అర్జునుడికి. ఎవరికి మళ్ళీ సజెషన్ ఇచ్చారు? ఎవరికి ఎక్కడ ఉండడు. చూడండి, కౌరవులు 100 మంది చనిపోయారు, ఎవ్వరికి చెప్పేవాడు లేడు. మీరు బయట కూడా చూడండి, చాలా మంది అలా ఉండిపోతారు, ఎదగరు. ఎదగాలంటే ఒకరు వచ్చి చెప్పాలి, ఈ వ్యాపారం చేస్తున్నాక ఆపి ఆ వ్యాపారం మొదలెట్టు, దాంట్లో డబ్బు ఉంది అని. ఆడి వ్యాపారం వదిలేసి ఆ వ్యాపారం మొదలెడితే అప్పుడు ఎదుగుతాడు. చెప్పేవాడు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చెప్పేవాళ్ళు లేక. చెప్పేవాడు కుంభరాశి వాడికి ఎప్పుడు దొరుకుతాడు, అదొక అదృష్టం. సో వీళ్ళకి ఎప్పుడు బాగానే ఉంటుంది. బేసిక్గా వీడు నీచుడు దరిద్రుడు అయితే తప్ప, వీడు కనుక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాస్త మంచోడైనా వీడికి బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి. బేసిక్గా లగ్నంలో బుధుడు గ్రహగోచారం మాట్లాడుతున్నాను. లగ్నంలో కుజుడు, 2వ ఇంట్లో సూర్యుడు, 3వ ఇంట్లో శుక్రుడు. ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. త్వరపడి ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. కొంచెం ఒక మే 17th వరకు జాగ్రత్తగా ఉండండి. మే 17th వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో. పెట్టద్దంటే ఆలోచించండి ఒకసారి, 1కి 10 సార్లు ఆలోచించి పెట్టండి. మీకు అడ్వైజర్ ఉన్నాడు కదా, మీ అడ్వైజర్ దగ్గర పోయి మీ కృష్ణుడి దగ్గరకు వెళ్ళి అడ్వైస్ తీసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి. ఎందుకంటే మీకు విపరీతమైన లావాదేవీలు కనిపిస్తున్నాయి, మనీ ట్రాన్సాక్షన్లు, క్యాష్ ఫ్లోలు. ఎవరి స్థాయిలో వాడికి. పునుగులు అమ్మేవాడికి 1000 రూపాయలు ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ అమ్మేవాడికి 1 కోటి రూపాయలు ఉండొచ్చు. పునుగులు అమ్మేవాడికి 1000 రూపాయలు ఎక్కువ, రియల్ ఎస్టేట్ వాడికి 1 కోటి రూపాయలు తక్కువ. సో అది బేసిక్గా. సో జర జాగ్రత్త మనీ ఫ్లో విషయంలో. తర్వాత ఒక్క అదృష్టం ఏంటంటే, మంచి మీతో పాటు ఉంటుంది, కానీ మీరు మంచితో పాటు ఉంటారా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు మన చుట్టూ ఒక మంచోడు వస్తాడు మనకు తెలియక. మనం వాడితో ఫ్రెండ్షిప్ చేసి మనం వాడిని కాపాడుకొని మనతో పాటు ఉంచుకొని వాడితో ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోవడం ఉంటామా? వీటితో ఏం అవసరం ఉంటుంది, డబ్బులు ఏం లేదు, వేస్ట్ గా అనుకుంటామా? చాలా ఇంపార్టెంట్. మన పక్కన ఉండేవాడు ఎవడు అనేది చాలా ఇంపార్టెంట్. మనం అంటూ ఉంటారు కదా, మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో మనం కూడా అదే అవుతాం అంటుంటారు. నిజం అది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా అదే. దానికి యావరేజ్ ఒక 5 మంది ఉన్నారు అనుకోండి, 5 మందికి యావరేజ్ మీరు. సో మీ చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉంటే మీరు కూడా మంచి ఉంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. చెడ్డోడికి ముందు డబ్బులు ఉండొచ్చు, కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత డబ్బులు కూడా ఊడిపోతాయి. కానీ మంచోడికి ముందు డబ్బులు ఉండకపోవచ్చు, మెల్లిగా డబ్బులు కూడా వస్తాయి. మంచి ఆటోమేటిక్ ఫస్ట్ నుంచి ఉంటుంది. జీవితంలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మంచోడు ఎప్పుడైనా కానీ పేద కుటుంబంలో పుడతాడు, డబ్బులు ఉండవు, మెల్లిమెల్లిగా ఎదుగుతాడు. చెడ్డోడు ఎప్పుడు బాగా పెద్ద ఇంట్లో ఉంటాడు, వాడు అలవాట్ల వల్ల దిగజారుతూ ఉంటాడు రోజు. అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా చెప్తున్నా, ఇండివిజువలైజ్డ్ స్పెషలైజ్డ్గా కాదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా బాగానే ఉందండి. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. గురుబలం గురువు కాపాడేస్తాడు. శని బలం కూడా బాగానే ఉంది. ఆల్ ఈజ్ వెల్, అంతా నడుస్తుంది, చల్తా. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. విపరీతంగా డబ్బు క్యాష్ ఫ్లో ఉంటుంది, కానీ దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. అది డబ్బు అయితే రొటేషన్ ఉంది. స్నేహితుల వల్ల లాభం ఉంటుందంటారా ఈ మాసంలో వీరికి? ఈ మాసంలో స్నేహితుల వల్ల లాభాలు ఉన్నాయి, పోగొట్టుకోవడాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్నేహితులకు దూరం, గురువుకి దగ్గరగా ఉండండి. స్నేహితులకు దూరం ఉండండి. కొంచెం స్నేహితుడిని స్నేహితుడు లాగానే పెట్టాలి ఎప్పుడైనా. స్నేహితుడు వేరు, గురువు వేరు. ఎప్పుడైనా గురువుతో తిరగడం శ్రేష్టం కదా. కృష్ణుడు స్నేహితులు ఎవరు? కౌరవులు. చుట్టాలు ఎవరు? కౌరవులు. వాడిని నాశనం చేయడానికి వచ్చారు, వాడిని కాపాడింది, వాడిని హీరోయిన్ చేసింది ఎవడు? వాళ్ళ గురువు కృష్ణుడు.
ఎప్పుడైనా మనం మన గురువుతో తిరగాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా మనం మన గురువుతో తిరగాలి. చిరంజీవి అయినా, మోహన్ బాబు అయినా, ఎవరైనా దాసరి నారాయణరావుని గురువుగా తీసుకున్నారు. దాసరి నారాయణరావు చెప్పింది చేశారు. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఏం చెప్తే జరిగేది. వాళ్ళు అందుకనే బాగుపడ్డారు. చిరంజీవి అనేవాడు మామూలు మనిషి, ఒక కానిస్టేబుల్ కొడుకు పెద్ద పెద్ద హీరో అయ్యాడు, ఆ స్థాయికి వచ్చాడంటే దాసరి నారాయణరావు గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మోహన్ బాబు గారు బాగుపడిందంటే రీజన్ దాసరి నారాయణరావు గారు. ఒక గురువు ఉంటేనే శిష్యుడు అనేవాడు హీరో అవుతాడు. ఏ రంగంలో అయినా, ఏ ఫీల్డ్లో అయినా, అది గుర్తుపెట్టు. గురువు చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి. మరి జాబ్ లో గ్రోత్ ఎలా ఉంటుందంటారు వీరికి, కుంభరాశి వారికి మాసంలో? ఇలా గురుబలం ఉంది. 5వ ఇంట్లో గురువు, అద్భుతమైన స్థానము. కుంభరాశి చాలా బాగుంది. ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ ఒకటే ఇబ్బంది వీళ్ళకి, ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఎవడో జాబ్ ఇప్పిస్తారని చెప్పి ఇలా డబ్బులు పెట్టి 1,00,000 రూపాయలు ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి మీకు జాబ్ పెట్టిస్తాము, 2 లక్షలు 3 లక్షలు ఇవ్వండి గవర్నమెంట్ జాబ్. నమ్మొద్దు. మీ కష్టాన్ని, మీ అదృష్టాన్ని మీరు నమ్మండి, మీకు ఆటోమేటిక్ జాబ్ వస్తుంది. ఎక్కడ జాబ్ వస్తుంది అక్కడ జాబ్ చేయండి. అక్కడ జాబ్ వస్తుంది, 3 లక్షలు పెట్టండి, అమరావతిలో జాబ్ ఇప్పిస్తానని చెప్తారు, తర్వాత మొత్తం కోసేస్తారు. మరి ఏ రంగంలో ఉన్న వారికైనా కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఈ మాసంలో? ఈ మాసంలో కుంభరాశిలో స్పెషల్గా టీచర్స్కి, కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్, సినిమా, ఎంబీఏ ఫీల్డ్ వాళ్ళకి బాగా ఫేవర్గా ఉంది. బేసిక్గా ఎంబీఏ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి బాగా ఫేవర్గా ఉంది. ఆ సేల్స్, మార్కెటింగ్ దాంట్లో బాగా ఫేవర్ ఉంది. ఆ రంగంలో ఉన్న వాళ్ళకి దాంట్లో ప్రయత్నాలు చేసి సక్సెస్ కొడతారు. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఇప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. స్త్రీ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి కుంభరాశి వారు విశేషంగా దైవానుగ్రహం కోసం ఏం చేయవచ్చు అంటారు? కుంభ రాశి వారు కృష్ణుడిని పూజించాలి కంపల్సరీ. జీవితకాలం అలా మీ ఇష్టం. ఎప్పుడైనా ఒక దైవాన్ని నమ్మండి, ఆ దైవాన్ని నమ్ముకొని ఉండండి. బేసిక్ గా మీరు కృష్ణుడిని పూజిస్తే మంచిది. మీ రాశి పరంగా మీరు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. కానీ వెంకటేశ్వర స్వామిని కృష్ణుడు కదా, కాబట్టి కృష్ణుడు ఎప్పుడు పూజిస్తూ ఉంటే బెటర్. అదే గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఇప్పుడు వీళ్ళకి గృహయోగం, వాహన యోగం ఉందంటే వాహనం కొనే ఆలోచనలో ఉన్నారు, ఒక నెలకి కొంటారు. అది మరి విశేషంగా ఈ ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య ఉంది కదా, మరి ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న. మీ దగ్గరున్న కృష్ణుడి గుడికి వెళ్ళి రాధా కృష్ణ అక్కడ అయ్యవారిని, అమ్మవారిని కొంచెం కూర్చొని వేడుకొని కృతజ్ఞతా భావంతో, మీరే నాకు గురువు, మీరు లేకపోతే నేను లేను అని చెప్పి ఇది చేసుకుంటే చాలా మంచిది. వీళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం కాదు, కష్టం రాకముందు గుడికి వెళ్ళిపోవాలి మనం. అదే తెలివితేటలు ఉన్నాడు లక్షణాలు. మహేష్ బాబు సినిమా మొదలుపెట్టే ముందు గుడికి వెళ్తాడు, తిరుమల తిరుపతికి వెళ్తాడు. సినిమా మొదలుపెట్టే ముందు ప్రతి సినిమాకి అది తెలుసు అతనికి, ముందే వెళ్ళిపోవాలి గుడికి. అది గురుగారు, మొత్తం మీద ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.